మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఎటు వెళ్ళాడు వీడు? ఏమయ్యా, మా వాడేమన్నా వచ్చాడా? రాలేదు జాన్. రాలేదా? బాబాయ్, మా అబ్బాయిని ఏమన్నా చూసావా? లేదు జాన్, చూడలేదు అసలు. అవునా? మా పిల్లాడేమన్నా ఇటు వచ్చాడా? రాలేదు జాన్. రాలేదా? ఇదిగో బాబు, మా అబ్బాయిని ఏమన్నా చూసావా? చూడలేదు జాన్. అవునా? చా, ఎక్కడికి వెళ్ళాడు వీడు? జాన్ బాయ్, ఏమైంది? అలా కంగారు పడుతున్నావేంటి? వాడే, ఆ తిక్కలోడే నా కొడుకును ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయాడా? ఏమంటున్నావయ్యా? నేను పనిలో ఉన్నప్పుడు చూశాను. ఆ దిక్కులేనోడు టీ కొట్లోనే ఉన్నాడు. కాసేపు అయ్యాక చూస్తే పిల్లాడు లేడు, నా ఎలా ఆడు లేడు. వామ్మో వామ్మో, పిల్లాన్ని చూసుకోమని చెప్పాను కదండి. నేను పనిలో ఉన్నానే. దొంగనాయాలు ఇంత పని చేస్తాడు అనుకోలేదు. జాన్ బాయ్, నువ్వు తొందరపడకు. వాడు అలాంటి వాడు కాదు. ఏంటి కాదు? అసలే మెంటలోడు. నా కొడుకుని తీసుకెళ్లి ఏం చేస్తాడో ఏమో. ఆణ్ణి కాదు, నిన్నన్నాలా? అయ్యో ప్రభువా, నా కొడుకు ఏమవుతాడో ఏమో. అమ్మా, నువ్వు ఏడవకమ్మా. నేను వెళ్ళి చూసొస్తాను. రహీం, నేను వద్దన్నా నువ్వే అయ్యో అని వాడిని చేరదీశావు. నా కొడుకు ఏదైనా జరిగిందో నేను వాడి రక్తాన్ని కళ్ళ చూస్తాను. రా, పైకి రా. నీకు కొండపై నుండి చూస్తే ఊరంతా కనిపిస్తుంది. ఎంత బాగుంటుందో తెలుసా? నమస్తే సేట్జీ. నమస్తే నమస్తే. బయటి ఏమీ కావాలి? ఇది అమ్మడానికి వచ్చాను. ఎంతొస్తుంది? తాళి గొలుసు ఎవరిది? ఎవరిదేంటి? మావిడిదే. డబ్బు అవసరం వచ్చి అమ్మేయాలనుకుంటున్నాను. ఇవ్వు. వీడి వాల్కం చూస్తే ఎక్కడో కొట్టేసినట్టున్నాడు. సేట్జీ చెప్పు, ఎంత ఇస్తావు? అరే, అంత తొందర అయితే ఎలా? బంగారు నాణ్యతని గీటురాయితో పరీక్షించి చూడాలి కదా. అబ్బా, నాకు అర్జెంట్ పనుంది, త్వరగా చూడు సేటు. సందేహమే లేదు, ఇది ఖచ్చితంగా తెంపుకొని వచ్చిందే. వీడిని పోలీసులకు పట్టించాలి. ఇప్పుడే వస్తాను, ఒక ఫోన్ చేసుకుని వస్తాను. ఎవరు? ఇన్స్పెక్టర్ సాబ్ నమస్తే. నేను బంగారు షాప్ ఓనర్ కుందన్లాల్ని మాట్లాడుతున్నాను. ఓ కుందన్జీ, చెప్పండి. ఇన్స్పెక్టర్ సాబ్, మీరు అర్జెంటుగా నా షాపుకు రావాలి. ఎందుకు? చోరీ ఏమైనా జరిగిందా? లేదు సాబ్, చోరీ చేసిన బంగారాన్ని, తాళిబొట్టుని అమ్మడానికి ఒక బద్మాష్ నా దగ్గరికి వచ్చాడు. వాణ్ణి చూడగానే నాకు అనుమానం వచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను. ఐసి, ఆ రాస్కల్ అక్కడే ఉన్నాడా? ఉన్నాడు సాబ్. మీరు వెంటనే వచ్చి ఆ చోర్ కమీనే గాని పట్టుకోండి సాబ్. అలాగే, మేం వచ్చేదాకా ఎలాగైనా వాడు వెళ్ళిపోకుండా మేనేజ్ చేయండి. ఠీకే సాబ్. కానిస్టేబుల్స్, కమాన్, ఫాలో మీ. అటు చూడు, ఎంత బాగుంటుందో. నెమ్మదిగా, పడిపోతావు. ఏం కాదు, నాకు ఈ కొండలు ఎక్కడం దిగడం అలవాటే. అబ్బో, నీకు అన్నీ తెలుసే. అందుకే కదా నీకు చెరువు, హనుమంతుడి విగ్రహం, రాతి మండపాన్ని, ఆ గుడి మొత్తం చూపిస్తాను కదా.
ఆ గుడిలో దేవుడు అంత బాగుంటాడా? అంతేకాదు ఆ దేవుడు చాలా గొప్ప మహిమ గలవాడంట. ఆ, నిజంగా? అవును, మనం కళ్ళు మూసుకుని ఏం కోరుకుంటే ఆ దేవుడు అది ఇచ్చేస్తాడంట. ఎలా? ఇలా. ఓహో, ఏం కోరుకున్నా ఇచ్చేస్తాడా? అవును, ఇలా అడిగితే చాలు కోరుకున్నదల్లా ఇచ్చేస్తాడంట. గుళ్ళో పంతులు గారు చెప్తుంటే విన్నాను. వీడి దొంగ చూపులు చూస్తేనే తెలుస్తుంది. బద్మాష్ గాడు ఎవరిదో తాళిని తెప్పుకొని వచ్చి నాకే అమ్మాలని నాటకం ఆడతాడా? ఫోన్ చేసినా పోలీసులేంటి ఇంకా రాలేదు? సేటు, ఇంకా ఎంతసేపు? త్వరగా డబ్బులిస్తే నేను వెళ్ళాలి. అరే తొందర పడితే ఎలా? బ్యాంకు నుంచి మావాడు డబ్బులు తీసుకొని రావాలి కదా. సరే, తూకం వేసావు కదా, ఎంతొస్తుందో చెప్పు. 2 తులాలుంది. నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. 1,00,000 రూపాయలా? 1,00,000 రూపాయలు 6 నెలల దాకా మందు తాగడానికి డబ్బు కోసం వెతుకునే పనే లేదు. అన్యాయం సెటు. అవసరం కోసం తాళి అమ్ముతున్నాడని సగానికి సగం తగ్గిస్తావా? అరే బాబు, బంగారం అమ్మపోతే అడివి, కొనపోతే కొరివి అని తెలిసిందే కదా. దీంట్లో తరుగు తీసేయాలి, కేడియం ఛార్జీలు కలపాలి. మీ బాధలు మీకుంటే మా బాధలు మాకున్నాయి. ఇన్స్పెక్టర్ గారు రండి. ఈ బద్మాష్ ఎవరిదో తాళిని తెచ్చి ఏక్దమ్ చోర్, వాణ్ణి వదిలిపెట్టద్దు సాబ్. ఆగరా. ఆగమంటుంటే ఆగరా. రేయ్ రేయ్ ఆగరా. కానిస్టేబుల్స్ పరిగెత్తండి, పట్టుకోండి వాడిని. రేయ్ ఆగు, ఆగమంటుంటే. ఎంతో కష్టపడి తాళిని తెప్పుకొస్తే అడ్డంగా దొరికిపోయేలా ఉన్నానే. ఇది గనక నా దగ్గరుంటే ఆ ఇన్స్పెక్టర్ చేతిలో నాకు మూడినట్టే.